నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో గ్రహాల సంచారం కారణంగా వివిధ రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు కలుగుతాయి. మే 10వ తేదీన సాయంత్రం 6:39 మేషరాశిలో బుధుడు ప్రవేశిస్తాడు. అయితే ఈ బుధ సంచారం కొన్ని రాశులకు తీవ్రమైన ఆర్థిక సమస్యలను తీసుకువస్తుంది. బుధ సంచారం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. మేషరాశిలో బుధ సంచారం కారణంగా మేషరాశి జాతకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. వర్తక వ్యాపారంలో ఎక్కువగా లాభాలను పొందలేరు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అవసరాలను తీర్చుకోవడానికి మీరు అప్పు చేయాల్సి వస్తుంది. ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికపరమైన అన్ని విషయాల్లోనూ మీరు ఇబ్బందులు పడే అవకాశము ఉంది. అలాగే వృషభ రాశి వారికి కూడా మేషరాశిలో బుధ సంచారం కారణంగా వృషభ రాశి జాతకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా తీవ్రమైన పరిస్థితులను చూడాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆర్థిక నష్టాన్ని చూడాల్సి వస్తుంది. అనుకూలమైన ఫలితాలు రావు. పనిచేసే చోట వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఏ పని చేసినా విజయవంతం కాలేరు. డబ్బులకు సంబంధించిన విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమూ ఉంది. ఆర్థిక నష్టాలను భరించాల్సి ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి మేషరాశిలో బుధ సంచారం వృశ్చిక రాశి వారికి తీవ్ర ఇబ్బందులను తీసుకొస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. డబ్బు సంపాదించడంలో మీరు విఫలమవుతారు. మీ అవసరాలు మరియు బాధ్యతలను తీర్చడానికి డబ్బు అప్పు చేయవలసి వస్తుంది. ఈ కారణంగా మీకు ఆర్థిక భారం గణనీయంగా పెరుగుతుంది. మీనరాశి మేషరాశి బుధ సంచారం మీనరాశి జాతకులకు ఆర్థిక నష్టం కలిగిస్తుంది. ఈ జాతకులు ఖర్చులు ఈ సమయంలో విపరీతంగా పెరుగుతాయి. అనవసరమైన విషయాలకు చాలా ఇబ్బందులను ఖర్చులు చేస్తారు. అనవసరమైన విషయాలకు చాలా డబ్బులను ఖర్చు చేస్తారు. స్థానికులు వారి అజాగ్రత్త కారణంగా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటారు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. సో చూసారు కదండి మేషరాశిలో బుధ సంచారం కారణంగా ఏ రాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారో తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.